మీరు ఇలాంటి ఇమేజ్ ని ఈ విధంగా యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా అంటే ఈ విధంగా యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా ఈ విధంగా యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇమేజ్ అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రాపర్ గా వాచ్ చేయండి. ఇదేంటంటే నేను పిన్ టు పిన్ చెప్తాను క్లియర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇక్కడ ఏదైనా ఒకటి చిప్స్ ప్యాకెట్ తీసుకోండి. ఏదైనా కావచ్చు, మీకు నచ్చింది తీసుకోండి. తీసుకున్నాక సింగిల్ ప్యాకెట్ తీసుకోండి, డ్యూయల్ ప్యాకెట్ వద్దు. ఇప్పుడు ఇంట్లో మనము వైట్, ఇప్పుడు ఇది బ్లూ తీసుకున్నాం కదా, ఎల్లో తీసుకుందామండి. మనం ఎల్లోని కాపీ చేసుకుందాం. కాపీ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసే ముందు మనకు ఇది ఇమేజ్ రావాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది Gemini.google.com, అంటే గూగుల్ బనానాన్ని. గూగుల్ ఏ స్టూడియోకి వెళ్ళి ఎక్కడ వెళ్ళచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏదైతే మనకు ప్లస్ ఆప్షన్ ఉందో, ఫస్ట్ ఇక టూల్లో క్రియేట్ ఇమేజ్ తీసుకోండి. తర్వాత ఇక్కడ ఏ ఇమేజ్ అయితే మనకు ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ తీసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ ఇమేజ్ లో ఏదైతే మీకు ఆప్షన్ ఉందో, ఈ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ప్రాంప్ట్ అయితే ఉందో ఈ ప్రాంప్ట్ తీసుకోండి. తీసుకున్నాక గూగుల్ జెమినీలో ఏ ప్రోడక్ట్ అయితే మీరు చేసుకున్నారో ఆ ప్రోడక్ట్ కి ఇది క్లిక్ చేసుకోండి. మీకు ఇమేజ్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. జస్ట్ ఒక సెకండ్స్, అది 10 సెకండ్ కావచ్చు, 15 సెకండ్ కావచ్చు, లెస్ దెన్ 60 సెకండ్ లోపు మీకు ఇమేజ్ ఎంటర్ అవుతుంది. మాక్సిమం 30 సెకండ్స్, 50 సెకండ్స్ మనకి ఇమేజ్ ప్యాటర్న్ బట్టి. ఇలా అయిపోయింది కదా, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చాక ఇక్కడ ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉందో, డౌన్లోడ్ అయిపోయిన ఇమేజ్ ఉంది కదా, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకొని అప్లోడ్ ఇమేజ్ తీసుకోండి. ఇమేజ్ తీసాక మన ఫస్ట్ ఇమేజ్, మన డౌన్లోడ్ చేసిన ఇమేజ్, రెండు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సెకండ్ ప్రాంప్ట్ ఉంటుంది చూడండి, ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. చేసుకొని ఇక్కడ క్లిక్ చేసేయండి. మీకు ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ ని మనం వీడియోగా మార్చుకోవచ్చు. ఎట్లా? సినిమాటిక్ యానిమేషన్ వీడియోగా మార్చుకోవచ్చు. దానికి మనం వెళ్ళాల్సింది ఏంటంటే ఫస్ట్ గూగుల్ ల్యాబ్స్. మీరు గూగుల్ ల్యాబ్స్ అని క్లిక్ చేస్తే ఇది మీకు వస్తుంది. ఇలా క్లిక్ చేసినప్పుడు ఏదైతే మనం క్రియేట్ ఫ్లో కొడితే మనకి ఫ్లో ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. ఎలాంటి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ అయిపోయింది కదా, డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇది ఒక్కసారి సైన్ అప్ అయినప్పుడు మనకు సర్టెన్ క్రెడిట్స్ ఇస్తారండి. ఎన్ని క్రెడిట్స్ ఇస్తా అంటే మనకు 180 క్రెడిట్స్ ఇస్తుంది. దాని దగ్గర చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ లో మనము ఫ్రేమ్ టు వీడియో పెట్టుకోవాలి. ఏదైతే మనము ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నామో ఇక్కడ ఆ ఇమేజ్ ని ఇక్కడి నుంచి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు అన్ని ఆప్షన్ అవుతాయి. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాండ్స్కేప్ లో క్రాప్ అండ్ యాక్టివ్. ఫైనల్ గా మనకు వీడియో కోసం ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకోవాలి. చేసుకొని ఎక్కడైతే మనకు ఇమేజ్ ఇక్కడ క్రియేట్ అయిపోయి ఉంటుందో అక్కడ ఈ కంటెంట్ ఇచ్చేసి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇమేజ్ క్రియేట్ చేశాను కదా, నాకు ఇప్పుడు అయితే 40 క్రెడిట్స్ ఉన్నాయి. నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుందో ఆ ప్రాంప్ట్ ప్రకారంగా ఇక్కడ మనకు క్రియేట్ అయిపోతుంది. అది కొంచెం టైం పడుతుంది. ఇంకా 20 క్రెడిట్స్ మనకు లెఫ్ట్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎవ్రీ వీడియోకి 20 క్రెడిట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే 180 క్రెడిట్స్ బట్టి మనం చేసుకోవచ్చు. అంటే 6 ఇమేజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీకు ఏదైనా యానిమేషన్ వీడియో కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక చాలా ఉన్నాయి, ప్రోడక్ట్ యాడ్స్ అని, ఇలా అని చాలా ఉంటాయి, వైరల్ యాడ్స్. దీన్ని గూగుల్ బనానా అంటారు, గూగుల్ ఏ స్టూడియో అంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ ప్రొసెస్ ఉంటుంది. కానీ వీడియోకి మాత్రం యూజ్ చేసేది గూగుల్ ల్యాబ్స్. సో గూగుల్ ల్యాబ్స్ అనేది మనం చేసుకొని చూసుకోవచ్చు అన్నట్టు. సో ఏదైతే మనం కంటెంట్ ఇచ్చామో ఆ కంటెంట్ ప్రకారంగా మనకు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్రెడిట్స్ వల్ల మనకి ఏదైతే మనకి ఆప్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ చూసుకొని చేసుకోవాలన్నట్టు. సో ప్రతి ఇమేజ్ ఇంతే. ఇక మనం ఏదైతే మనం ఇమేజ్ ఇచ్చామో ఒక్కోసారి ఇమేజ్ ప్రకారంగా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఏ ఇమేజ్ అయితే మనం ఇచ్చామో, ఎట్లయితే ఇమేజ్ ఇచ్చామో ఈ విధంగా యాడ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో ఎలాంటి ఇమేజ్ అయినా మనకు ఆప్షన్ ద్వారా చూసుకోవచ్చు అన్నట్టు.
సో అర్థమైంది కదా. సో ఏదైతే ఇమేజ్ అయిందో తర్వాత వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. దానికోసమే నేను ఉన్నది ఎగ్జిస్ట్ మీకు చూపిస్తున్నట్టు. సో ఇలాగ ఎన్ని ప్రొడక్ట్స్ అయినా మీరు హ్యాపీగా క్రియేట్ చేసుకొని హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు. సో రెండు రకాల ఇమేజ్ మీకు క్రియేట్ అయితే గూగుల్ జెమినీలో 1 అండ్ 2 ఇమేజ్, ఈ రెండు క్లబ్ చేసి వీడియో అయ్యి మీకు ఫైనల్ గా మీకు అవుట్పుట్ అనేది మీకు గూగుల్ యాప్స్ లో వచ్చేస్తాను అంటూ. సో ఎలాంటి ఉన్నా, మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలని, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలని మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ప్రతి ప్రాంప్ట్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో, యూట్యూబ్ బయో లింక్ లో, అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో అన్నింటిలో మీకు కోడ్ ఉంటుందండి. ఎక్కడ మీరు కోడ్ అడగాల్సిన అవసరం లేదు. వీడియో డిస్క్రిప్షన్ కూడా మీకు కోడ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ మీరు హ్యాపీగా ఈ కోడ్ తీసుకొని మీకు అలాగే డిస్ప్లే ఇస్తున్నాను, ఇక్కడ నుంచి మీరు ఒక టూల్ ద్వారా ఈజీగా టాప్ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.